తయూబా గ్రహయాత్ర మిషెల్ డిమాకే రచయిత. నేను అందుకున్న ఆదేశాలకు అనుగుణంగా ఈ గ్రంథాన్ని రచించాను. ఇవన్నీ నాకు వ్యక్తిగతంగా యథార్థంగా జరిగిన సంఘటనల మణిహారం అని తెలియజేస్తున్నాను. ఈ అసాధారణమైన అద్భుత కథ కొంతమంది పాఠకులకు సైన్స్ ఫిక్షన్ కల్పనలా అనిపించవచ్చు. కానీ ఇది సైన్స్ ఫిక్షన్ కానే కాదు. సంపూర్ణ విశ్వాసంతో దీన్ని చదివే పాఠకులకు, వినే పాఠకులకు ఈ సందేశంలోని అంతర్లీన సత్యం గ్రహింపుకు వచ్చి అది నా దివ్య మిత్రుల నుంచి ఈ భూగ్రహంపై ఉన్న ఇతర మిత్రులందరికీ చేరుతుంది. ఈ సందేశాల్లో పలు జాతులు, మతాల గురించి ప్రస్తావించినప్పటికీ అవి రచయిత అభిప్రాయాలు కావు కనుక ఎలాంటి బాధ్యత వహించరు. జనవరి 1989. మిషెల్ డిమాకే. వారికి కళ్ళు ఉన్నా చూడలేరు, చెవులు ఉన్నా వినలేరు. బైబిల్. పాఠకులందరికీ నేను చేస్తున్న విన్నపం ఒక్కటే: ఈ పుస్తకాన్ని ప్రతివారు కనీసం 3 సార్లైనా చదివి తీరాలి. ఈ పుస్తకం చదవాలంటే మీరు పూర్తి ఏకాగ్రతతో, నిష్పక్షపాతంగా, సానుకూల ధోరణిలో చదవాల్సి ఉంటుంది. లేదంటే మీ సమయాన్ని వృధా చేసుకున్నట్లే. ఇక మీరు ఖర్చు చేసిన డబ్బుకు మీ జీవితంలో గొప్ప బహుమానం పొందుతారు. అయితే అది భౌతికమైనది కాక ఆధ్యాత్మికమైనది అయి ఉంటుంది. నిజానికి అదేగా అత్యంత విలువైన బహుమానం కదూ. చాప్టర్ 1. తావో. నా పేరు తావో, తయోబా గ్రహవాసిని. మానవులతో పోల్చితే తావో ఎత్తు దాదాపు 290 సెంటీమీటర్లు, అంటే అసాధారణమైనదే. చాప్టర్ 2. అణువిధ్వంసం. తయూబా గృహంలో అందరి వెంట్రుకలు లేత బంగారు రంగు నుండి ముదురు రాగి రంగులో ఉన్నాయి. కొందరికి మా ఇతరుల కన్నా పొడవాటి నాసిక ఉంటే అందం, కళ్ళు మాత్రం నలుపు కంటే కూడా లేత రంగుల్లోనే ఉన్నాయి. మా గ్రహం అంటే తయూబాలో మేము అందరం హోరిఫ్రోఫైట్ అంటే ద్విలింగ జీవులం, స్త్రీ పురుష జననేంద్రియాలు కలిగిన జీవులం. మా జాతి పునరుత్పత్తి మీ భూలోకంలో మాదిరిగానే చేయగలం. అయితే ఉన్న తేడా ఏమిటంటే మేము స్వచ్ఛందంగా జననాలను నియంత్రిస్తాం. చాప్టర్ 3. ధరణి తలంపై తొలి మానవుడు. మిషెల్ సరిగ్గా 13,50,000 సంవత్సరాలకు పూర్వం నక్షత్ర మండల కేంద్రం యొక్క బకరాటిపై గ్రహాలపై అనేక సమావేశాలు, పరిశోధన యాత్రల అనంతరం భూమి మరి అంగారిక గ్రహాలపై జనవాస నౌకలను తరలించడానికి ఆ గ్రహ పాలకులు నాయకులచే నిర్ణయం తీసుకోబడింది. దానికి కారణం ఏమిటంటే వారి గ్రహం అంతర్గతంగా శీతలీకరించబడుతూ ఉంది. మరో 500 సంవత్సరాల్లో జనావాస యోగ్యం కాకుండా పోతుంది. కనుక వారంతా సదుద్దేశంతో వారి ప్రజలందరినీ అదే వర్ణానికి చెందిన మరో యువగ్రహానికి తరలించడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. బకరాటిని గ్రహంపై రోజుకి 21 గంటలు, వారానికి 6 రోజులు ఉన్నాయి. బకరాటిని గ్రహంపై నల్లజాతీయులు మందపాటి పెదాలు, చప్పిడి ముక్కు, మరి ఉంగరాల జుట్టు కలిగి నేడు భూమిపై జీవిస్తున్న నల్లజాతీయులను పోలి ఉండేవారు. వీరు బకరాటి గ్రహంపై 80 లక్షల సంవత్సరాలుగా పసిమిఛాయ జాతీయులతో పాటుగా సహజ జీవనం చేస్తూనే ఉన్నారు. వీరు బకరాటిని గ్రహంపై నల్లజాతీయుల కంటే 400 సంవత్సరాల పూర్వం నుండి నివసిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఆ 2 జాతుల మధ్య యుద్ధాలు, ఆఖరికి అణుయుద్ధం జరిగి ఆ గ్రహం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్కు పడిపోయాయి. 700 కోట్ల నల్ల జాతీయులు, 400 కోట్ల పశ్చిమ జాతీయుల్లో విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడిన వారు కేవలం 150 మంది నలుపు, 80 మంది తెలుపు వారిగా రికార్డుల్లో నమోదయ్యాయి. ఆ ప్రజలు తమ గృహంలో మరో 500 సంవత్సరాలు నివాసయోగ్యం కాకుండా పోతుందని తెలుసుకున్నారు. నక్షత్ర మండలంలోని ఇతర గ్రహాలపై ఇకపై నివాసయోగ్యంగా ఉన్న అదివరకు నివసిస్తున్న వాటి కోసం తీవ్రంగా అన్వేషణలు, పరిశోధన యాత్రలు జరుపుతున్నారు. ఆ క్రమంలోనే వారు మొదట మీ సౌర కుటుంబంలోని అంగారకుని సందర్శించి నివాసయోగ్యం కాగలదని కనిపెట్టారు. నిజానికి అక్కడ అప్పటికే నివసిస్తూ ఉన్నారు కూడా. అంగారకునిపై ఉన్న మానవులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం తెలియనప్పటికీ తద్విరుద్ధంగా వారు ఆధ్యాత్మికంగా గొప్పగా పురోగమించారు. వాళ్ళు చాలా చిన్న మనుష్యులు. సుమారు 120 సెంటీమీటర్ల నుంచి 150 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతారు.
వీరు మంగోలాయిడ్ వారి మాదిరి పోలి రాయితో ఏర్పరచుకున్న కుటీరాల్లో గిరిజనులా జీవిస్తారు. అంగారకునిపై జంతుజాలం కొరత ఉంది. ఒక రకమైన మరుగుజ్జు మేక, కొన్ని పెద్ద కుందేలు వంటి జీవులు, అనేక రకాల ఎలుకలు, మరిక్కడ అతిపెద్ద జంతువు ఒక గేదెలా ఉండి తల మాత్రం టేపేర్లా ఉంటుంది. ఇంకా అక్కడ కొన్ని పక్షులు, 3 జాతుల సర్పాలు ఉన్నాయి. వాటిలో ఒకటి చాలా విషపూరితమైనది. వృక్షజాతి కూడా తక్కువే. చెట్లు 4 మీటర్ల కన్నా పొడవుగా పెరగవు. వాటిలో తినదగిన పచ్చిక కూడా ఉంది. దాన్ని మీ బక్వీట్తో పోల్చవచ్చు. బకరాటిన్లు ఎన్నో పరిశోధనలు నిర్వహించి అంగారక గ్రహం కూడా చల్లబడుతూ ఉందని, మరో 4-5 వేల సంవత్సరాల కన్నా నివాసయోగ్యం కాదని వెంటనే గ్రహించారు. వృక్ష జంతుజాల పరంగా అవి కేవలం ఆ గ్రహవాసుల జీవనాన్ని కొనసాగించేంత మాత్రమే సరిపోతాయి. వలస వచ్చిన బకరాటిన్ ప్రజలను అనుమతించేలా లేవు. మరోప్రక్క ఆ గ్రహం వారిని ఆకర్షించలేకపోయింది. అందువల్ల ఆ అంతరిక్ష నౌకలు మీ భూమిని ఎంచుకున్నాయి. కాంతి వేగంతో ప్రయాణించే సామర్థ్యం గల వారి అంతరిక్ష నౌకల్లో 36 లక్షల మంది నల్లజాతీయులను, అదే సంఖ్యలో పసిమి వారిని భూమికి తీసుకురావడానికి వారికి దాదాపు 50 భూతల సంవత్సరాల కాలం పట్టింది. వయోవృద్ధులు, బలహీనులు సాధారణ ఒప్పందాల ప్రకారం బకరాటిని గ్రహంలోనే ఉండిపోయారు. బకరాటియన్లు భూగ్రహంపై స్థిరపడే ముందు ఆమూలాగ్రం పరిశోధించి ఇంతవరకు మానవ జీవన దాఖలాలే ఏవీ లేవని నిర్ధారించుకున్నారు. తరచూ వారు ఒక మానవ రూపం పోలిన జీవులను అనుమానించినప్పటికీ సునిశ్చిత పరిశీలన ద్వారా అవి పెద్ద కోతులని గ్రహించారు. ఆ కాలంలో భూమి ఒక విభిన్న అక్షంపై తిరుగుతూ 30 గంటల 12 నిమిషాల్లో ఆ భ్రమణాన్ని పూర్తి చేసేది. అలాగే దాని సూర్యుని చుట్టూ తిరగడానికి కూడా అలాంటి 280 రోజుల కాలం పట్టేది. పెద్ద పెద్ద జీబ్రాల సమూహాలు, డోడోయస్ అనే మానవ ఆహారంగా ఉపయోగపడే పక్షి జాతితో అతిపెద్ద చిరుతలు, మరి మీరు డైనోసార్స్ అని పిలిచే దాదాపు 4 మీటర్ల ఎత్తు వరకు పెరిగే పక్షులతో అలరాడుతూ ఉండేది ఈ భూమి. కొన్ని ప్రత్యేక నదులలో 15 మీటర్ల వరకు పెరిగే మొసళ్ళు, 30 మీటర్ల పొడవైన సర్పాలు ఉండేవి. తమ ఆహారం కోసం అప్పట్లో అవి కొత్తగా వచ్చిన వాటిపై ఆధారపడేవి. నిజానికి భూమిపై మొదటి మానవుల నలుపు మరియు పసుపు జాతీయులే. బకరాటి నుంచి వలస వచ్చినప్పుడు సుమారు 230 సెంటీమీటర్ల ఎత్తు ఉండేవారు. వారు స్త్రీలు కూడా అంతే పొడవు ఉండేవారు. వారు నిజంగా ఒక అందమైన జాతివారు. పసుపు వారు తక్కువ ఎత్తులో, అంటే సగటున ఓ పురుషుడు 190 సెంటీమీటర్లు, స్త్రీ 180 సెంటీమీటర్ల ఎత్తు ఉండేవారు. కానీ నేటి నల్ల జాతీయులు కూడా వారి వారసులే అన్నారు కదా మీరు. మరి మీరెందుకు ఇంత చిన్నగా తక్కువ ఎత్తులో ఉంటున్నారు? గురుత్వాకర్షణ మిషెల్, బకరాటిని మీద కంటే మీ భూమిపై గురుత్వాకర్షణ అధికంగా ఉండడం వల్ల క్రమంగా 2 జాతుల పరిమాణం తగ్గిపోసాగింది. మీరు మీ భూమిపై ఉన్నది కూడా ఎలా జీవించాలి, బాధకు లోను కాకుండా ఉండడం ఎలా మరణించాలి అన్నవి నేర్చుకోవడానికి, మరీ ముఖ్యంగా వీలైనంతగా ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి అనేది తెలుసుకోవడానికే. వాళ్ళు ఎప్పుడైనా తిరిగి బకరాటిని వెళ్ళి వచ్చేవారా? లేదు. భూమిపై స్థిరపడ్డాక ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వెనక్కి వెళ్ళకూడదని కఠిన నియమాలు చేసుకున్నారు. మరి వారి గ్రహానికి ఏం జరిగింది? అది ముందుగా ఊహించినట్టుగానే చల్లబడిపోయి ఎడారిలా అచ్చంగా అంగారకునికులా మారిపోయింది. భూమిపైకి వచ్చాక బకరాటియన్ల న్యాయ వ్యవస్థ. ఓ దొంగ స్వచ్ఛందంగా నేరాన్ని అంగీకరించినట్లయితే తాను సాధారణంగా దొంగిలించడానికి ఉపయోగించిన చేతి వెనుక భాగంలో ఎర్రని వేడి ఇనుముతో ముద్ద వేయటం జరుగుతుంది. అంటే ఓ కుడి చేతి వాటంగల దొంగకు కుడి చేతిపై ముద్రిస్తారు. తదుపరి నేర ఫలితంగా ఎడమ చేతిని తెగ నరికేస్తారు. ఆమె లేదా అతను అప్పటికి దొంగతనాన్ని కొనసాగిస్తే కనుక కుడి చేతిని కూడా తెగ నరికి నుదుటిపై ఏనాటికి చెరగని సంకేతాన్ని ముద్రిస్తారు. చేతులు లేకుండా ఆ దొంగ ఆహారము, మరి అన్నింటి కుటుంబం, మరి బాటసారుల దయాజాలిపై ఆధారపడతాడు. హత్య చేస్తే విధించే శిక్ష మరణమే. మిషెల్ అయితే భయంకర మరణం ఏమిటంటే ఆ హంతకుడిని సజీవంగా మొసళ్లకు ఆహారంగా విసిరిపారేస్తారు. అదే అత్యాచారం లేదా మానభంగం విషయానికి వస్తే అది హత్య కన్నా కూడా ఇంకా నీచ నికృష్టంగా దారుణంగా పరిగణించి శిక్ష మరింత కఠినాత్మకంగా ఉంటుంది. ఆ అపరాధి శరీరం అంతా తేనెతో పూత వేసి చీమల పుట్టకు సమీపంలో ఓ గొయ్యి తవ్వి అతడిని భుజాల వరకు పాతి పెడతారు. మరణం అత్యంత ఆలస్యంగా 10 నుంచి 12 గంటల తర్వాత గాని సంభవించదు. ఈ బకరాటియన్లే ఆదిమ జాతివారుగా నేడు రూపాంతరం చెందారు. చాప్టర్ 4 స్వర్ణగ్రహం. తయ్యుబాకు మిమ్మల్ని తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏమిటంటే
మేము ఓ మహోన్నత లక్ష్యంతో మీ బాధ్యతను చేపట్టాము. అదేమిటంటే మీరు మా సహవాసంలో జీవించి చూసి విని భావించేదంతా ఓ నివేదికలా తయారు చేయాలి. మీ భూమికి తిరిగి చేరుకోగానే వాటన్నిటినీ గ్రంథస్థం చేసి ఒకటి గాని లేదా ఇంకెక్కువ గాని పుస్తకాలుగా విడుదల చేయాలి. మేము మీ భూలోక వాసుల ప్రవర్తనను వేల సంవత్సరాలుగా పరిశీలిస్తూనే ఉన్నాము. అది మీరిప్పుడే గుర్తించారనుకోండి. మీ భూలోక వాసుల చరిత్రలో ఓ నిర్దిష్ట శాతం మంది ప్రజలు చాలా క్లిష్టమైన ప్రాముఖ్యమైన స్థానానికి చేరుకుంటున్నారు. మరి అలాంటి వారికి సహకరించడానికి మాకు సమయం ఆసన్నమైందని భావిస్తున్నాం. ఒకవేళ వారు మా చేయూతను అందుకొని మా మాట వింటే ఖచ్చితంగా సరైన పదాన్నే చేరుకుంటారు. అందుకొని మేము మిమ్మల్ని ఎంచుకున్నాము. అందుకోసమే మేము మిమ్మల్ని ఎంచుకున్నాము. దేవుడంటే ఎవరు? అసలు ఆయన ఉన్నారా? ఆ దేవుడనేవాడు ఉన్నాడా? పరిపూర్ణంగా వికసించిన మానవ మనస్సుకు కూడా ఈ విషయాన్ని అవగాహన చేసుకోవడం చాలా చాలా కష్టం. నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యం కూడా. అయితే మీ భౌతిక శరీరం నుంచి వైదొలిగిన సూక్ష్మ చైతన్యం ఈ అంశాన్ని చక్కగా అవగాహన చేసుకోగలదు. ఆరంభంలో అంతా అంధకారం. మరి ఆత్మ లేదా ప్రజ్ఞాత్మ లేదా మహామూల చైతన్యం తప్ప ఇంకేమీ లేదు. ఆ మహామూల చైతన్యం లోకాలను సృష్టించడానికి నిర్ణయించుకొని 4 మహాదళాలను ఆదేశించారు. చైతన్యం అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ సర్వోత్కృష్టమైన శక్తి. ఏ మానవ మనసు గ్రహించలేనంత శక్తివంతమైనది. ఈ చైతన్యం ఎంత శక్తివంతమైనదంటే కేవలం సంకల్ప మాత్రంగా ఏదైనా చేయగల సామర్థ్యం కలది. అనూహ్యమైన వేగంతో గొలుసుకట్టు ప్రతిచర్యలతో ఓ అణు విస్ఫోటనాన్ని ప్రేరేపించగలదు. వాస్తవానికి చైతన్యం సూక్ష్మ స్థూల మహాలోకాలను వాటిని ఎలా సృష్టించాలో అన్ని ఊహించింది. అణువులను ఊహించింది. ఎప్పుడైతే ఊహించారో అప్పుడే వాటిని సృష్టించారు. తన ఊహల్లో అవన్నీ తరలించినప్పుడు తరలిపోతాయి, జీవించినప్పుడు జీవిస్తాయి. అవన్నీ చలనరహితమైనవి లేదా ప్రతి ఒక్కటి ప్రత్యేక అంశంలా కనిపిస్తాయి. అయితే అవి ఆయన ఊహల్లో మాత్రమే ఉనికిలో ఉన్నాయి. అంధకారంలో అంతా నిశ్శబ్దమే. ఒక్కసారి కనుక ఆయన తాను ఏమి సృష్టించాలనుకున్నారో దాన్ని సంపూర్ణంగా వీక్షిస్తే తక్షణమే ఆయన యొక్క అసాధారణ ఆధ్యాత్మిక శక్తితో విశ్వం యొక్క ఆ 4 శక్తులు మిళితమై సృష్టి ప్రక్రియ జరిపించగలరు. వీటితోనే ఆయన మొట్టమొదటిసారి మరి అతిపెద్ద అణు విస్ఫోటనాన్ని రూపొందించారు. భూలోకవాసులు దీన్నే బిగ్ బ్యాంగ్ అంటుంటారు కదా. చైతన్యం దాని కేంద్రంలో ఉండి ప్రేరేపించింది. అంధకారం తొలగిపోయి చైతన్యం యొక్క సంకల్పం మేరకు విశ్వం స్వయంగా సృష్టి ప్రక్రియను కొనసాగించింది. అందువల్ల ప్రజ్ఞాత్మ ఇప్పటికీ ఎప్పటికీ విశ్వకేంద్రంలో ఉంటుంది. మరి దానికి మార్గనిర్దేశకుడు మరి సృష్టికర్త ఆయనే కనుక. సృష్టి ఆవిర్భావం కోట్లాది సంవత్సరాలుగా వాస్తవానికి సృష్టికర్తకు నిరంతరం వర్తమానమే. అయితే మనం అవగాహన చేసుకోవాలంటే కోట్లాది సంవత్సరాలుగా గుణించడానికి ఎంతో ఉన్నత స్థాయి కావాలి. అన్ని ప్రపంచాలు సూర్యులు మరి అణువులన్నీ ఏర్పడ్డాయని మీకు పాఠశాలలో బోధించారు. గ్రహాలు చల్లబడి నేల ఏర్పడుతుంది, శిలలు దృఢపడతాయి, మహాసముద్రాలు ఏర్పడతాయి, మరి భూభాగాలు ఖండాలుగా రూపొందుతాయి. ఎట్టకేలకు ఈ గ్రహాలు కొన్ని రకాల జీవుల మనుగడకు నివాసయోగ్యంగా మారాయి. ఇదంతా ఆరంభంలో ఆత్మ యొక్క ఊహాశక్తిలోనే ఉంది. మనం ఈ మొట్టమొదటి శక్తిని అణుశక్తి అని పిలవచ్చు, అంటే అటామిక్ ఫోర్స్. ఈ దశలో ఆయన తన 2వ శక్తి చేత ప్రాథమిక జీవజాలాలను మరి ప్రాథమిక వృక్షజాలాలను ఉద్భవించేశారు. తదనంతరం వాటి నుంచి మరెన్నో ఉపజాతులు అంకురించాయి. ఈ 2వ శక్తిని మనము విశ్వాండ అంటే ఓవో కాస్మిక్ ఫోర్స్ అంటున్నాము. సాధారణ విశ్వకిరణాల ద్వారా ప్రేరేపించబడిన విశ్వ అండాల చేత ఈ ప్రాథమిక జంతువృక్ష జాతులన్నీ కూడా సృష్టించబడ్డాయి. సృష్టి అన్నదిలో చైతన్యం ఓ ప్రత్యేక జీవి ద్వారా తన భావాలను అనుభవించినట్లుగా ఊహించుకున్నాడు. 3వది మనం ఓవో ఆస్మరిక్ ఫోర్స్ అంటే ఓవో ఆస్టమిక్ ఫోర్స్ అని పిలుచుకునే 3వ శక్తి ద్వారా మానవుణ్ణి ఊహించుకున్నాడు. తద్వారా మనిషిని సృష్టించారు. మిషెల్, మీరెప్పుడైనా ఊహించారా? ఓ మనిషిని గాని లేదా ఇతర జంతువుని గాని సృష్టించడానికి ఆయన ఏ పరిజ్ఞాన్ని వినియోగించుకున్నారోనని మీరెప్పుడైనా ఆలోచించారా? రక్తాన్ని ప్రసరింపజేస్తూ సంకల్పరహితంగా స్వయం చాలకంగా కోటాను కోట్ల సార్లు స్పందించే హృదయానికి కృతజ్ఞతలు.
మరో సంక్లిష్టమైన వ్యవస్థ ద్వారా రక్తాన్ని శుద్ధి చేసే ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థ, పంచేంద్రియాల సహాయంతో ఆదేశాలు ఇచ్చే మెదడుకు, మండుతున్న స్టవ్ నుంచి వెంటనే నీ చేతిని వెనక్కి లాక్కోమని తక్షణమే సూచించే అతి సున్నితమైన వెన్నెముక, అది క్షణంలోనే 100వ వంతు కాలంలోనే నీ చెయ్యి మంటలో కాలిపోకుండా నివారించడానికి మెదడుకు ఆదేశాలను జారీ చేస్తుంది. మీ గ్రహంపై ఉన్న కోట్లాది మానవుల్లో ఏ ఒక్కరి వేలిముద్రలు మరొకరి పోలికతో కలిగి ఉండవని తెలుసుకొని మీరెప్పుడైనా ఆశ్చర్యచకితులయ్యారా మిషెల్? మరి అలాగే రక్తం యొక్క పారదర్శకత ప్రతి ఒక్క వ్యక్తిలో వేలిముద్రల ప్రత్యేకతను కలిగి ఉంది. భూమిపైన, ఇతర గ్రహాలపైన ఉన్న శాస్త్రజ్ఞులు, మన సాంకేతిక నిపుణులు ఇప్పటికీ ఒక మానవ శరీరాన్ని స్వయంగా సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్ళు విజయం సాధించారా? ఏ సామాన్య మానవ శరీర వ్యవస్థ అయినా వారు రూపొందించిన రోబోట్లోని అత్యంత సమర్థ వ్యవస్థవంతమైన అద్భుతమైన యంత్రాంగంతో పోలిస్తే ఇది వ్యర్థమైన యంత్రమని అవగతమవుతుంది. ప్రతి వ్యక్తి యొక్క రక్తానికి ఓ ప్రత్యేకమైన స్పందన, ప్రకంపన ఉండడం విశేషమే. అయితే దానికి బ్లడ్ గ్రూప్తో ఎలాంటి సంబంధమూ లేదు. ఒకవేళ ఎప్పుడైనా ఓ రక్త మార్పిడి చేసినప్పుడు కొంతకాలం పాటు గ్రహీతను అది ప్రభావితం చేస్తుంది. అయితే అది రక్త పరిమాణం ప్రకారం మారుతుంది. ఈ ప్రభావం నిజానికి ప్రమాదకరమైనదేమీ కాదు. కొంతకాలం తర్వాత, అంటే అది ఎప్పుడు 1 నెల రోజుల కాలానికి మించకుండా ఆ గ్రహీత యొక్క రక్త స్పందనలు, ప్రకంపనలు రక్తదాత యొక్క ప్రకంపనల ఆధారాలన్నింటికీ తుడిచిపెట్టేసి పూర్తిగా తన స్వీయ ప్రకంపనలతో వశపరుచుకుంటుంది. ఈ ప్రకంపనలన్నీ కూడా భౌతిక శరీరం కంటే సూక్ష్మ శరీరాన్ని, మరి మానసిక శరీర లక్షణాలనే అనేవి విషయం మనం మరవకూడదు సుమా. మిషెల్, మనం మా గ్రహానికి చేరువవుతున్నందువల్ల క్రమక్రమంగా వేగాన్ని మందగింపజేస్తున్నాం. ప్రస్తుతం మనం 848 మిలియన్ కిలోమీటర్ల, అంటే 84,80,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మరి ఇంకో 25 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాం. 25 నిమిషాల్లో 84,80,00,000 కిలోమీటర్లు ప్రయాణిస్తామా? అంటే 1 నిమిషానికి 3,39,20,000 కిలోమీటర్లు, మరి 1 సెకండ్కి 5,65,000 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాం. ఇది అద్భుతంగా ఉంది, కానీ చాలా వేగం. ఇంత వేగంగా ప్రయాణించడం సాధ్యమేనా? ఇదేముంది మిత్రమా, కాంతి వేగం కన్నా అనేక రెట్లు వేగంతో ప్రయాణించడం కూడా సాధ్యమే. కాంతి వేగాన్ని మించా అంటే ఎన్ని రెట్లు? ఇది నిజంగా అద్భుతం. మరి కాంతి అవరోధం మాట ఏమిటి? మీకు ఇది అద్భుతమైన విషయమని నాకు బాగా తెలుసు. మీ శాస్త్రవేత్తలు, నిపుణులు కూడా దీన్ని నమ్మలేరు. ఏది ఏమైనా ఇది సత్యం. మీరు కాంతి కన్నా ఎన్నో రెట్లు వేగం అన్నారు, కానీ ఎన్ని రెట్లు? మిషెల్, ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు ఉద్దేశపూర్వకంగా మీకు వెల్లడించడం జరుగుతుంది. అనేక విషయాలు అయితే మీకు అనుమతి లేని ఇతర వివరణలు కూడా మీరు పొందవచ్చు. మన అంతరిక్ష నౌక యొక్క నిర్దిష్ట వేగం అనేది అలాంటి ఓ వివరమే. నన్ను క్షమించండి, నాకు తెలుసు ఇది అన్ని విషయాలు తెలుసుకోవాలని మీ ఆసక్తిని నిరుత్సాహపరుస్తుందని. అయితే మరెన్నో కొత్త ఆసక్తికరమైన విషయాలను మీరు చూసి నేర్చుకోవాల్సి ఉంది. కనుక అనవసరమైన విషయాల్లో ఎక్కువ ఉత్సాహాన్ని చూపించవద్దు. ఆమె పద్ధతి ఇక ఈ విషయం ఇంతటితో ముగిసిపోయింది అన్నట్లుంది. నేను మరింత ఒత్తిడి తెస్తే అమర్యాదకరంగా ఉంటుందని గ్రహించాను. మా గ్రహం మిమ్మల్ని సంభ్రమాచారాలకు గురిచేస్తుంది. అయితే హానికర ప్రభావాలు కూడా 2 ఉన్నాయి. అందువల్ల మీరు కొన్ని ముందు జాగ్రత్తలు చేపట్టేలా నేను, అంటే థావో, భరోసా ఇస్తున్నాను. మొదటి అంశం, తయుబాకు మీ భూగ్రహానికి ఒకేలాంటి గురుత్వాకర్షణ శక్తి లేదు, భిన్నంగా ఉంటుంది. భూమిపై మీ బరువు 70 కేజీలు ఉంటే అది ఇక్కడ 47 కేజీలు మాత్రమే ఉంటుంది. మీరు అంతరిక్ష నౌక నుంచి క్రిందికి దిగేటప్పుడు జాగ్రత్త, లేకుంటే మీ కదలికలు, ప్రతి చర్యల్లో సమతుల్యతలను కోల్పోయే ప్రమాదం ఉంది. పెద్ద అంగల్లో నడిచి పడిపోయి మీకు మీరే హాని కలిగించుకోవచ్చు కూడా. మరి నాకేమీ అలా అనిపించడం లేదే. మీ అంతరిక్ష నౌకలో నేను హాయిగా ఉన్నాను. మేము దీన్ని భూమిపై ఉన్న అంతర్గత గురుత్వాకర్షణకు అనుగుణంగా సవరించాము. ఇక రెండవ విషయం ఏమిటంటే, మీరు మాస్క్ ధరించవలసి ఉంటుంది, కనీసం కొంతకాలమైనా. ఇక్కడ ఉండే పదార్థాలు మరి వాటి ప్రకాశం మీకు అక్షరాల మత్తెక్కిస్తుంది, అచ్చం మీరు మద్యం త్రాగినట్లుగానే. ఈ వ్యర్థాల ప్రకంపనలు మీ మనోమయ శరీరంలోని కొన్ని నిర్దిష్ట కేంద్రాలపై పనిచేస్తాయి.
భూమిపై ఈ బిందువులు చాలా స్వల్పంగా ఉద్దీపింపజేస్తాయి కనుక కాస్త సాధన చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ పరిణామాలు అత్యంత దురదృష్టకరంగా ఉంటాయి. చాప్టర్ 5 మరో గ్రహం తయూబాపై మనుగడ. తావో అటు చూడండి అన్నాను. కానీ నేను చూసిన దిశగా చూసి నవ్వసాగారు. కొంతమంది మానవ సమూహం ఏ వాహన ఆవశ్యకత లేకుండానే మా వైపు వస్తున్నారు. వారంతా నీటిపై 2 మీటర్ల ఎత్తులో నిలువున నించొని గాలిలో తేలుతూ మా వైపు చాలా వేగంగా రాసాగారు. వాళ్ళు అలా ఎలా చేశారు? అది లెవిటేషనా, అంటే వాయుస్తంభనమా అని అడిగాను. కాదు, వారు నడుముకు తార మరి చేతుల్లో లిటియోలాక్ ఉన్నాయి. అవి కొన్ని ప్రత్యేకమైన ప్రకంపనలు సృష్టించి ఈ గ్రహం యొక్క చల్లని అయస్కాంత శక్తిని స్తంభింపజేస్తాయి. అందువల్ల గురుత్వాకర్షణ శక్తి స్తంభించబడి లక్షలాది టన్నుల బరువు కూడా పక్షి రెక్కలంత తేలిగ్గా మారిపోతుంది. తర్వాత అల్ట్రాసౌండ్ ప్రకంపనలను పోలిన మరో ప్రకంపనల ద్వారా వారు ఎక్కడికి వెళ్లాలో తమ గమ్యాన్ని ఎంచుకొని ఇలా ప్రయాణిస్తారు. ఈ గ్రహంపై కొంత దూరం ప్రయాణించాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. మిషెల్, మీ భూగ్రహంపై మాదిరిగా మేము నీటిని సేకరించము. అద్భుతమైన స్ఫటిక పక్షి కింద ఉన్న పరికరం బయట ఉన్న గాలిని సంగ్రహించి మేము కోరుకునే మంచినీటిగా పరిమారుస్తుంది. వేడి నీటి కొరకు విద్యుత్ కంపనా శక్తిని వినియోగిస్తాం. మేము కేవలం ప్రకృతి నియమాలను వినియోగించుకుంటున్నాం అంతే. మీరు లెవిటేషన్ లేదా వాయుస్తంభన అని పిలిచేదాన్ని మేమంతా చాలా సులువుగా స్వయంగా గాలిలో చేయగలం. మిషెల్, తయూబాలో వివిధ ఆకృతులు, వర్ణాల్లో పుష్పాలు, నీలం, పసుపు, గులాబీ, ఎరుపు, పచ్చ రంగుల్లో ఆకర్షణీయమైన రెక్కలు కలిగిన మాకా చిలుకలు, హమ్మింగ్ బర్డ్స్, ఆకుపచ్చని నది డాల్ఫిన్స్ను పోలిన డాజిక్స్ కోకోలలుగా ఉన్నాయి.